హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. సో ఆగస్ట్ 23 న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. వాటిలో టాప్ 11 కరెంట్ అఫైర్స్ ఇవి. అందులో మొదటిది ఇండియా స్పేస్ స్టేషన్ మోడల్. రీసెంట్గా ఇస్రో ఢిల్లీలో భారత అంతరిక్ష నమూనా కేంద్రాన్ని ప్రదర్శించిందన్నమాట. సో భారతదేశం తన సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని 2035 కల్లా ఏర్పాటు చేసుకుందామని అనుకుంటుంది. ప్రస్తుతం 5 దేశాలు కూటమిగా ఏర్పడి తయారు చేసుకున్న అంతరిక్ష కేంద్రం అనేది క్రియాశీలకంగా ఉంది. దాని కాలగడువు అనేది ముగియబోతుంది అన్నమాట. సో ఆ 5 దేశాలు ఏంటంటే యుఎస్ఏ, జపాన్, రష్యా, కెనడా, ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో చైనా కూడా తమ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. దాని పేరు తియాంగాంగ్. సో ఇండియా కూడా 2035కి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోనుంది. ఈ అంతరిక్ష కేంద్రం అనేది భూమికి 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది భూ దిగువ కక్షలో అంటే లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుందన్నమాట. సో ఇందులో 5 మాడ్యూల్స్ ఉంటాయి. అందులో మొదటి మాడ్యూల్ని LVM-3 వాహక నౌక ద్వారా 2028కి పంపించాలని ఇస్రో టార్గెట్గా పెట్టుకుంది. అసలు అంతరిక్ష కేంద్రం వల్ల ఉపయోగాలు ఏంటంటే అంతరిక్ష, జీవశాస్త్రం, వైద్యం తదితర రంగాల్లో పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత గురుత్వాకర్షణ లేని చోట మనుషుల ఆరోగ్యం మీద ఎలా ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి అంతరిక్ష కేంద్రం ఉపయోగపడుతుంది. ఇది భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకానికి, అక్కడ జనావాసాలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన అవగాహన ఇస్తుంది. సో ఈ టాపిక్లో మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది టార్గెట్ ఇయర్ 2035. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ఏపీ స్పేస్ టెక్ అకాడమీ అధ్యక్షుడిగా సుబ్బారావు గారు. ఈ సుబ్బారావు గారు హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్. ఈయనని జాతీయ అంతరిక్ష దినోత్సవం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క స్పేస్ టెక్ అకాడమీకి అధ్యక్షుడిగా నియమించారు. సో ఏపీ కూడా అంతరిక్ష రంగంలో విప్లవాత్మకమైన పరిశోధనలు చేపట్టడం కోసం ఈ టెక్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నారు అన్నమాట. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది దక్షిణ అట్లాంటిక్లో భారీ భూకంపం. సో ఇక్కడ రిక్టర్ స్కేల్ మీద 7.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఇది సునామీకి కూడా దారితీస్తుందని చెప్పేసి అక్కడ అధికారులు హెచ్చరించారనమాట. సో ఈ భూకంపం అనేది ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో వచ్చిందంటే అమెరికాకి దక్షిణ కోణాన అంటే దక్షిణాన చివరి భాగాన దక్షిణ సముద్రంలో ఈ భూకంపం అనేది రావడం జరిగింది. దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయ్యే దేశాలు ఏంటంటే చిలీ, అర్జెంటీనా. సో ఇక్కడ ఈ దక్షిణ పసిఫిక్ సముద్రాలను దక్షిణ అట్లాంటిక్ను కలుపుతూ డ్రెక్ అనే మార్గం ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాంతం అనేది నష్టానికి గురైంది. కాకపోతే ఈ ప్రాంతం అనేది ఎవరికి సరిగ్గా అంతగా తెలియకపోవడం వల్ల ఇక్కడ నష్టం ఎంత జరిగింది అనేది సమాచారం లేదు. ఈ డ్రెక్ మార్గం ఎక్కడ ఉంటుంది? దక్షిణ అట్లాంటిక్కి మరియు దక్షిణ పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతూ మధ్యలో ఉండే మార్గం ఈ డ్రెక్ మార్గం. ఇది తీవ్రంగా నష్టపోయిందన్నమాట. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది రష్యా ఏంటంటే విదేశీ డిజిటల్ సర్వీసుల మీద ఆధారపడడం కంటే తన సొంతంగా ఒక వాట్సాప్కి బదులుగా ఒక కొత్త డిజిటల్ సేవని ప్రారంభించింది. దాని పేరు ఏంటంటే మ్యాక్స్ అనమాట. ఈ మ్యాక్స్ అనేది వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చింది. సో ఇందులో మన ఇది అన్లిమిటెడ్గా ఉండదు, లిమిటెడ్ యాక్సెస్తో పనిచేస్తుంది. ఇందులో మనం నిఘా పెట్టడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఇంకా వేరే దేశీయ యాప్ స్టోర్, దానికి ఏం పేరు పెట్టిందంటే రష్యా రూస్ స్టోర్ అని పెట్టింది. సో అది అన్ని ఫోన్లలో ఫ్రీ ఇన్స్టాల్ చేసి ఇస్తారన్నమాట. అంతేకాకుండా లైమ్ హెచ్డి టీవీ యాప్ను కూడా కొత్తగా తయారయ్యే టీవీలో ప్రీ ఇన్స్టాల్ చేసి ఇవ్వబోతుంది. ఈ లైమ్ హెచ్డి టీవీ యాప్ ఏం చేస్తుందంటే
రష్యా గవర్నమెంట్కి సంబంధించిన ఛానల్స్ని ఫ్రీగా చూడడానికి ఉపయోగపడుతుంది. మ్యాక్స్ ఏమో వాట్సాప్, టెలిగ్రామ్ కన్నా పరిమితమైన యాక్సెస్తో పనిచేస్తుంది. దీన్ని అన్ని ఫోన్లోని ప్రీ ఇన్స్టాల్ చేసిస్తారు. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్నది సైబర్ నేరగాళ్లను పసిగట్టే చిత్రగుప్త. ఈ చిత్రగుప్త అనేది రీసెంట్గా సైబర్ భద్రత రక్షణ రంగానికి పనికొచ్చే పరికరాల ఎగ్జిబిషన్లో ఒక ఐఐటి ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి దీన్ని తయారు చేశాడనమాట. ఈ చిత్రగుప్త అనేది ఎలా పనిచేస్తుందంటే ఇది డేటాని విశ్లేషించడం ద్వారా, అంటే దీని కేబుల్ని ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో, సైబర్ నేరాలకు పాల్పడతారో వాళ్ళ మొబైల్కి డేటా కేబుల్ పరికరాన్ని అనుసంధానం చేస్తే అది మొత్తం డేటాని విశ్లేషిస్తుంది అనమాట. సో అతను చేసిన చాటింగ్, లొకేషన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ డేటా మొత్తం అన్నీ బయటపడతాయి అన్నమాట. సో సైబర్ దాడుల ప్రభావాన్ని తగ్గించడానికి పరికరం అనేది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఐఐటి ఓల్డ్ స్టూడెంట్ తయారు చేశారు. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ యొక్క నెక్స్ట్ మీటింగ్ సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు న్యూఢిల్లీలో జరగబోతుంది. రీసెంట్గా జిఎస్టీలో 2 స్లాబుల విధానాన్ని తీసుకొచ్చారు. జిఎస్టీ కౌన్సిల్ కనుక దీనికి ఆమోదం తెలిపితే దేశంలో 2 స్లాబుల విధానం అనేది అమల్లోకి వస్తుంది. ఇది జిఎస్టీ కౌన్సిల్ యొక్క 56వ మీటింగ్ అన్నమాట. అసలు జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటనేది మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇది ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏలో జిఎస్టీ కౌన్సిల్ అనేది 2016 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఇది మొట్టమొదటిసారి ఎప్పుడు సమావేశమైందంటే 2016 సెప్టెంబర్ 12 అనమాట. దీని నిర్మాణం ఏంటంటే దీంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్గా ఉంటారు. ఇంకా కేంద్ర ఆర్థిక లేదా రెవెన్యూ స్టేట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఇంకా ప్రతి రాష్ట్రం నుండి ఆర్థిక మంత్రి ఇందులో మెంబర్గా ఉంటారనమాట. ఇందులో నిర్ణయాలను ఓటింగ్ పద్ధతి ద్వారా తీసుకుంటారు. ఇందులో ఓటింగ్ పవర్స్ అనేవి ఎలా ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వానికి 1/3 వంతు ఓటింగ్ రైట్స్ ఉంటాయి. తర్వాత రాష్ట్రాలకి 2/3 వంతు ఓటింగ్ పవర్స్ ఉంటాయి. ఏదైనా తీర్మానం ఆమోదం కోసం ఇందులో 75% ఓటింగ్ మెజారిటీ అనేది ఉండాలి. చైనా అనేది రీజనల్ కోఆపరేషన్ ఉండాలి అని చెప్పేసి ఎస్సీఓ మీటింగు ఏర్పాటుకు ముందుగా పిలిపించిందనమాట. ఈ నెక్స్ట్ వచ్చే ఎస్సీఓ మీటింగ్లో ఏంటంటే కొత్త విజన్స్తో ఈ కోల్డ్ వార్ అనేవి లేకుండా, కల్చరల్ వార్స్, కోల్డ్ వార్స్ లేకుండా ఉండాలని చెప్పి చైనా పిలుపునిచ్చిందనమాట. నెక్స్ట్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ రనిల్ విక్రమసింఘే ఈయనని రీసెంట్గా అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే అవినీతి ఆరోపణల కింద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణ మీద ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన దాదాపుగా 16.9 అంటే $50,000 ఈయన దుర్వినియోగపరిచారు. సో ఇలాగా ఒక మాజీ రాష్ట్రపతి మీద శ్రీలంకలో కేసు నమోదవడం అనేది ఇదే మొదటిసారి. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది కట్టబోయే ప్లేస్లో ఇక్కడ ట్రైబల్స్ యొక్క ఫారెస్ట్ రైట్స్ అనేవి దెబ్బతింటున్నాయని చెప్పి అక్కడ లోకల్ ట్రైబ్స్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ కట్టబోతున్నారంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో కట్టబోతున్నారు. అందుకే దీనికి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. దీనికి మొత్తం 72,000 crores ఖర్చు పెట్టబోతుంది గవర్నమెంట్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీ ఏంటంటే నీతి ఆయోగ్ అనమాట. ఇక్కడ మనకి మెయిన్గా గ్రీన్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రోడ్స్, కమ్యూనికేషన్స్, ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎయిర్పోర్టు, పవర్ ప్లాంట్, టౌన్షిప్, ఇంకా ట్రాన్స్షిప్మెంట్ పోర్టు ఇలాంటివి డెవలప్ చేయబోతున్నారు. సో ఇది మనకి దేనికి దగ్గరగా ఉందంటే మలక్కా స్ట్రెయిట్కి, మలక్కా జలసంధికి దగ్గరగా ఉందన్నమాట.
సో ఇక్కడ ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల అడవులు అనేవి 8.5 lakhs ట్రీస్ అనేది కొట్టాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్న ఇది ఈకో సెన్సిటివ్ జోన్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న జెయింట్ లెదర్ బ్యాక్ టర్టిల్ ఇలాంటి టర్టిల్స్ ఇవి తాబేళ్ళకి సంబంధించిన అరుదైన జాతులు అంతరించిపోతాయి. సో ఇక్కడ ఇది భూకంపాలకి దగ్గరగా ఉన్న జోన్ అవడం వల్ల ఇది భూకంప పరిధిలోకి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ అడవులు పర్యావరణానికి నష్టం జరుగుతుందని అక్కడ ట్రైబల్స్ అనేవాళ్ళు ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకత తెలుపుతున్నారనమాట. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ఓపెన్ఏఐ. ఈ ఓపెన్ఏఐ అనే సంస్థ తన ఆఫీస్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబోతుంది. అసలు ఓపెన్ఏఐ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఈ ఓపెన్ఏఐ అనేది 2015లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రజెంట్ CEO ఎవరంటే సామ్ ఆల్టన్. దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళలో సామ్ ఆల్టన్తో పాటు ఎలాన్ మస్క్, ఇల్యా సుటాస్కేవర్, గేగ్రే బ్రాక్మెన్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి దీన్ని ఓపెన్ఏఐని ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ AGI డెవలప్మెంట్ కోసం ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. సో ఇది మెయిన్ రీసెర్చ్ దేని మీద చేస్తుందంటే GPT సిరీస్ మీద. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ GPT సిరీస్లో GPT-4 వరకు అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఇంకా ఇది కొత్తగా చాట్ GPTని 2022లో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ చాట్ GPTని ఎక్కువగా ఇండియన్స్ ఎక్కువగా వాడుతున్నారనమాట. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ అనేది ఇండియా అందిస్తుంది చాట్ GPTకి. అందుకే సో రీజనల్ ఆఫీస్ అనేది ఇక్కడ న్యూఢిల్లీలో పెట్టడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది ఎక్కువగా ఈ చాట్ GPTకి సంబంధించి ఎక్కువ నేర్పించడానికి అందుబాటులో ఉంచడానికి ఈ ఆఫీస్ని ఇక్కడ పెట్టబోతున్నారనమాట. దీనివల్ల స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళకి ప్రొఫెషనల్స్కి ఈ డెవలపర్స్కి వీళ్ళందరికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాజల్కి గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. ఏ విభాగంలో అంటే 72 kgs ఫైనల్స్లో కాజల్ యుకీలు మీద విజయం సాధించి గోల్డ్ మెడల్ని సొంతం చేసుకుందన్నమాట. సో ఈ ప్రపంచ అండర్-20 రెజ్లింగ్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయంటే బల్గేరియాలో జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని బిట్లు చూసినట్లయితే ఏ దేశ పర్యటన సందర్భంగా 2025 జూన్లో మోదీ గారికి అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III ఇవ్వడం జరిగింది అంటే సైప్రస్ అనమాట. ఈ సైప్రస్ దేశం వెళ్ళినప్పుడు వాళ్ళ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఎప్పుడంటే జూన్ 14. సో దీని థీమ్ ఏంటంటే గివ్ బ్లడ్ గివ్ హోప్ అనే థీము 2025 థీము. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2004 నుంచి జరుగుతుంది. సో ఇందులో బ్లడ్ డొనేషన్ ఎవరు చేస్తారంటే 18 నుంచి 65 years మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ బిట్ నైపుణ్య అభివృద్ధి ప్రోత్సహించడం కోసం రీసెంట్గా ఏ రాష్ట్రంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $109 million లోన్ ఇచ్చిందంటే గుజరాత్ అనమాట. గుజరాత్లో కౌశల్య ది స్కిల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ADB కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. సో ఏ రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇటీవల ఇచ్చింది, ఏ బ్యాంక్ ఇచ్చిందంటే ADB, ఎవరికి ఇచ్చిందంటే గుజరాత్కి ఇచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఏవైనా సజెషన్స్ ఉంటే వాటిని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.